హలో అండి. ఈరోజు నేను మీకు ఇంట్లో ఉన్న వస్తువులతోనే మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది చికెన్‌లోకి కానీ, మటన్‌లోకి కానీ, బిర్యానీలోకి కానీ చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్‌లో. ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. కడాయిలో ఒక కప్పు ధనియాలు వేసుకోవాలి. మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్పుతో ఒక కప్పు ధనియాలు వేసుకోండి. వీటిని కొంచెం బాగా దోరగా వేగనివ్వాలి. సగం వరకు వేగిన తర్వాత మాత్రమే జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేసుకుంటే జీలకర్ర మాడిపోతుంది. ధనియాలు సగం వరకు వేగిన తర్వాత హాఫ్ కప్పు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ధనియాలు కొంచెం బాగా వేగిన తర్వాత ఇలా వేగిన తర్వాత ఒక 10 గ్రాముల దాల్చిన చెక్క వేసుకోవాలి. పది గ్రాములు లవంగాలు వేసుకోవాలి. ఒక 5 ఇలాచి వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్ల సోంపు వేసుకోవాలి. కొంచెం వేగాలి బాగా. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. సోంపు 2 స్పూన్లు వేసుకోవాలి. వేగడానికి కొంచెం టైం పట్టిద్ది. మిగతా ప్రాసెస్ అంతా ఈజీగానే అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఏదైనా ఫ్రైలో కానీ, బంగాళదుంప ఫ్రై, బీట్రూట్ ఫ్రై, బీన్స్ ఫ్రైలో ఈ మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా కూడా మన ఇంట్లో ఉండే వస్తువులతో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వీటిని కాసేపు చల్లారనివ్వాలి. వేడి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తీసేసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిపోయాక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. బయట అయితే 1 నెల వరకు నిల్వ ఉంటుంది. కానీ రూమ్లో ఉండేవాళ్ళు కానీ ఇది ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. చూసారా, ఇలా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇది మనం 8 డబ్బాలో పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. బయట అయితే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఈ మసాలా చికెన్ గ్రేవీ కర్రీలో కానీ, మటన్ గ్రేవీ కర్రీలో కానీ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.
ఇలా మొత్తం ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేస్తాం. ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకొని రోటీ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.